ఒక పక్క పాలు కల్తీ అయ్యి జనం చనిపోతూ ఉన్నారు. మరొక పక్క డయేరియాతో శ్రీకాకుళంలో జనం చనిపోతూ ఉన్నారు. ఇవి జరిగే కంటే ముందు వసతి గృహాల్లో కూడా పిల్లలు తిండి తిని కల్తీతో వాళ్ళు ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు. పిల్లలు కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి. ఇన్ని జరుగుతూ ఉన్నా ప్రభుత్వం ఏ అంశాన్ని కూడా సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. తాజాగా శ్రీకాకుళంలో డయేరియా బాధితులను పరామర్శించి తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి ధర్మాన ప్రసాద్ గారు, వైసీపీ నాయకులు మరికొందరు ఒక కీలక ప్రశ్న లేవనెత్తారు. వాళ్ళు అసలు రాష్ట్రంలో అమరావతి అనే పేరు తప్ప ప్రభుత్వం ఇంకా వేరే దేని గురించైనా ఆలోచిస్తూ ఉందా? దేని గురించైనా ఆలోచిస్తుందా? పాలు కల్తీ జనాలు చనిపోతే దిక్కులే, డయేరియాతో జనాలు చనిపోతే దిక్కులే, ఇసుక తవ్వేస్తే దిక్కులే, ఖనిజాలు తవ్వేస్తే దిక్కులే, అక్రమంగా మట్టి తవ్వేస్తే దిక్కులే. ఒక్క రంగాన్ని పట్టించుకోవడం లేదు. ఆసుపత్రులు నిర్వీర్యమైపోయాయి. శ్రీకాకుళం పెద్ద ఆసుపత్రి దగ్గరికి వెళ్తే కనీసం మందులు కూడా ఇవ్వడం లేదు. మందులు కూడా లేవని చెబుతూ ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఏంటి రాష్ట్రానికి? అంటే అమరావతి అంటారు, అమరావతి అప్పులు అంటారు, అమరావతి అదంటారు. అమరావతి తప్ప మిగతా ప్రాంతాలను ఏమీ పట్టించుకోరా? అమరావతి ఒకటేనా వాళ్ళ టార్గెట్? మరి మిగిలిన ప్రాంతాలు ఏం కావాలి? ఆసుపత్రులు ఇంత నిర్వీర్యమైపోవడం ఏంటి? ఈ విధంగా రకరకాలుగా జనాలు చనిపోవడం ఏంటి? ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి ధర్మాన ప్రసాదరావు గారికి చాలా కీలక పాయింట్. అన్ని ఇసుక దవ్వేస్తున్నారు, మట్టి దవ్వేస్తున్నారు, అన్నీ దవ్వేస్తున్నారని మనం ఇక్కడ ఇంకా డబల్ ఇన్వర్టర్ కామర్స్లో ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. కూటమి పార్టీలు బీజేపీకి చెందిన సోము వీర్రాజు గారు కూడా ఎమ్మెల్సీ గారు ఈరోజు మండలిలో చెప్పారు అదే మాటే. లంక గ్రామాల్లో అధికార పార్టీ వాళ్ళమని చెప్పి అన్నీ తవ్వేస్తూ ఉన్నారు, ఆ గ్రామాలకు తీవ్ర ప్రమాదాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు అని ఆయన కూడా చెప్పారు. తవ్వుతూ ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు సీరియస్ అవుతూ ఉన్నారు కదా. ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఏ స్కూల్ను పట్టించుకున్నారు, ఏ ఆసుపత్రిని పట్టించుకున్నారు? మొన్నటికి మనం చూసాం, మనం అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలే వాళ్ళ ఏమంటారు ఏరియాలో ఉన్న 50 పడకల ఆసుపత్రులని 100 పడకల ఆసుపత్రులకు పెంచండి అని చెప్పి అడిగితే వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయన చెప్పింది ఏంటి? ఏం లేదు, మేము అవి తొందరలో ప్రైవేట్ భాగస్వామ్యంలో పీపీపీకి ఇస్తాం, వాళ్ళు బాగానే చేస్తారులే అన్నీ అని చెప్పి అంటూ ఉన్నారు. ప్రభుత్వానికి దేని మీదైనా సీరియస్నెస్ ఉందా? అసలు విద్య వైద్యం మీద వీళ్ళకి కనీసం సీరియస్నెస్ కనిపిస్తుందా? అంటే అమరావతి అని దాని చుట్టే వినిపిస్తాయి. లేదు అంటే ఇంకో పార్టీ మీద విద్వేషం చెమ్మాలి, ఇంకో వ్యక్తుల మీద విద్వేషం చెమ్మాలి, విద్వేష రాజకీయాలు అది తప్ప ఇంకేం లే. అమరావతి ఈ రెండు తప్ప ఇంకేం కనిపించట్లే. మరి అమరావతిని ఏమైనా చేశారా దాన్ని ఇప్పటి వరకు? విద్యా వైద్యాన్ని ఎంత దారుణంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంటే